పండితులు ఏదో సందేహిస్తున్నారు. నా సోదరి సుగుణకు వివాహం జరిగే యోగ్యత లేదా? ఎంత మాట! వివాహం జరుగుతుంది మహారాజా, వివాహం జరిగే తీరుతుంది. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా వివాహం జరిగే తీరుతుంది. ఈ మాట చెప్పడానికైనా ఎంత సందేహిస్తున్నారు? రాకుమారికి పరిపూర్ణమైన ఆయుర్దాయం ఉంది ప్రభు. 2 వంశాలకు కీర్తి ప్రతిష్టలు తెస్తుంది ప్రభు. చెప్పదలచింది సూటిగా చెప్పడం లేదు. మీరేదో మభ్య పెడుతున్నారు. గండం ఉంది ప్రభు. గండమా? తమ చెల్లెలికి కాదు ప్రభు, మరి పెండ్లాడిన భర్తకి 1 సంవత్సరం లోపున. అంటే నా సోదరికి మాంగళ్య బలమే లేదా? మీరు సరిగా పరిశీలించే చెప్తున్నారా? ఉన్నట్లే చెప్తున్నాను ప్రభు. అన్నయ్య, అమ్మా సుగుణ, నీకు త్వరలోనే వివాహం జరుగుతుందమ్మా. నువ్వు దీర్ఘ సుమంగళివే వర్ధిల్లుతావు. ఈ దురదృష్టవంతురాలికి నీ నిండు దీవెన ఫలించే భాగ్యం కూడా ఉందా అన్నయ్య? సుగుణ, విన్నాను, అంతా విన్నాను. అమ్మా సుగుణ, నువ్వు నిత్య సుమంగళివై నీ భర్తతో కళకళలాడుతూ ఉన్నప్పుడే నా బ్రతుకి సార్థకతమ్మా. అంతేకాదమ్మా, ఆ లోకంలో ఉన్న మన తల్లిదండ్రుల ఆత్మలకు కూడా ఆనాడే శాంతి. నీ బ్రతుకు తీర్చిదిద్దే వరకు నేను నిద్రించనమ్మా. నువ్వు నిత్య సౌభాగ్యవతివమ్మా, నిత్య సౌభాగ్యవతి.